హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో హార్స్ షూ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ నేను ఫ్రంట్ ఓపెన్ అయితే పెడుతున్నానండి. ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ మిషన్ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు లూజ్ అనేది లేకుండా ఇలా కొంచెం లాగినట్లుగా పట్టుకొని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 15 ఇంచులు. అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే 15 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది? చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా డాట్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు మనం ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది? 9.5 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఈ చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, మనం నార్మల్ బ్లౌజెస్ కనుకోండి
ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా మార్క్ చేసుకోకూడదండి. 7 లేదా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 9.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చుల కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీకు ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదనుకోండి, అలాంటప్పుడు ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకునైనా సరే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మార్క్ చేస్తున్నానండి. చూడండి ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 9.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది, చూడండి టేప్ని ఈ 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 9.5 ఇంచుల్లో సగం వస్తుంది. 9.5 ఇంచుల్లో సగం వచ్చేసి 4.35 ఇంచులు. ఇప్పుడు ఈ 4.35 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా సరే 2.35 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు. అర్థమైంది కదా. బోట్ నెక్ బ్లౌజ్కైనా సరే, హై నెక్ బ్లౌజ్కైనా సరే, కాలర్ నెక్ బ్లౌజ్కైనా సరే ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీకు ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకునైనా సరే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 7.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ చంక దగ్గర ముడతలు వస్తున్నాయనుకోండి, అలాంటప్పుడు మీరు ఒక 1/4 ఇంచి తగ్గించుకొని 7.5 ఇంచులకే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ చంక డౌన్ వచ్చేసి నార్మల్ బ్లౌజెస్ కనుకోండి, అంటే డీప్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే మనం 6 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా మార్క్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో చంక డౌన్ కోసం అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 7.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బోట్ నెక్ బ్లౌజ్కైనా, హై నెక్ బ్లౌజ్కైనా, కాలర్ నెక్ బ్లౌజ్కైనా దేనికైనా సరే మనం చంక డౌన్ అనేది మనకి ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది
కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకునే ముందు చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచి లేదా 3/4 ఇంచి దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బోట్ నెక్ బ్లౌజ్కైనా, హై నెక్ బ్లౌజ్కైనా, కాలర్ నెక్ బ్లౌజ్కైనా దేనికైనా సరే ఖచ్చితంగా మనం ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది 1/2 ఇంచి లేదా 3/4 ఇంచి తీసుకోవాలి. తర్వాత షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంక రౌండ్ని కొలుచుకోవాలి. చూసారా, మనకి 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒక పాయింట్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. మీకు ఒకవేళ ఒక 1/4 ఇంచి లేదా 1/2 ఇంచి అలా ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా రావాలి అంటే ముందుగా మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. నెక్ రౌండ్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడ నేను సైడ్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి, పిక్లో చూపించిన విధంగా కోల్చుకోవాలి. అలాగే మీరు నెక్ రౌండ్ని కోల్చుకునేటప్పుడు టేప్ని మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు, కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, నాకు నెక్ రౌండ్ వచ్చేసి 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13 ఇంచుల్లో 5వ భాగాన్ని తీసుకోవాలి. అర్థమైంది కదా. మీరు నెక్ రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ అనేది ఎంతైతే వస్తుందో అందులో నుంచి 5వ భాగాన్ని తీసుకోవాలి. 13 ఇంచుల్లో 5వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది? 13/5 చేస్తే మనకి ఎంత వచ్చింది? 2.6 అంటే 2.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మరలా ఇందులో నుంచి 1/2 ఇంచి తగ్గించుకోవాలి. ఇందులో నుంచి 1/2 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 2.1 అంటే 2 ఇంచులకి 1 పాయింట్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను 1 పాయింట్ తగ్గించుకొని నెక్ వెడల్పు అనేది 2 ఇంచులకే మార్క్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కరెక్ట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు, అంటే ఈ 1 పాయింట్తో కలిపైనా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు వచ్చింది కదా. ఇక మిగిలిన ఈ 5.5 ఇంచులు వచ్చేసి షోల్డర్ వెడల్పు అనమాట. హార్షూ నెక్ అంటే మనకి నెక్ వెడల్పు తక్కువగా ఉంటుంది, షోల్డర్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా, ఎవరికైనా సరే హార్షూ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. నెక్ రౌండ్ ఎంతైతే వస్తుందో అందులో 5వ భాగాన్ని తీసుకోవాలి. 5వ భాగం ఎంతైతే వస్తుందో మరలా అందులో నుంచి 1/2 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే హార్షూ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా, ఎవరికైనా సరే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 1 ఇంచ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీరు నెక్ వెడల్పు ఎంతైతే తీసుకుంటారో అక్కడి నుంచి 1/2 ఇంచి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ 2 మార్కింగ్ని కలుపుతూ
ఈ విధంగా మనం నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే షోల్డర్ వైపున ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి లేదా 3/4 ఇంచి క్రాస్ తీసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూసారా మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి నార్మల్ బ్లౌజెస్ కనుకోండి, ఏ సైజు వారికైనా సరే డాటు పొడవు అనేది 4 లేదా 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ అలా మార్క్ చేసుకోకూడదండి. ఇది వచ్చేసి మనకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఏ సైజు వారికైనా సరే డాటు పొడవు అనేది 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాటు కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటు సైడ్ వచ్చేసి చంక కింద ముడతలు రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూసారా మనం డాటు వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్రాస్ తీసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాటు పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుందా అంటే మ్యాక్సిమం 1/2 ఇంచి సరిపోతుందండి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యండి, చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం 3/4 ఇంచి లేదా 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని లోత్ తీసుకోవడం కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చూడండి మనం నార్మల్ బ్లౌజెస్ కనుకోండి, అంటే డీప్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే లోత్ అనేది 1/2 ఇంచి తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా తీసుకోకూడదండి. బోట్ నెక్ బ్లౌజ్కైనా, హై నెక్ బ్లౌజ్కైనా, కాలర్ నెక్ బ్లౌజ్కైనా దేనికైనా సరే లోత్ అనేది మనం ఖచ్చితంగా 1 ఇంచి తీసుకోవాలి. 1 ఇంచి తీసుకుంటేనే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ చూసారా మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర జస్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోత్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి హార్షూ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్స్ని జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి హెచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా షోల్డర్స్ 2 కూడా సమానంగా రావాలి అంటే ఇక్కడ మనం నెక్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచి తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నుంచి 1/2 ఇంచి తగ్గించుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే హార్షూ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు షోల్డర్స్ అనేవి హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా రావాలి అంటే ఈ విధంగా మనం నెక్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచి తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి మీ బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే తీసుకోండి. అంటే డీప్ నెక్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేనైతే నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నేను సైడ్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. పిక్లో చూపించిన విధంగా మీకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకుంటే 5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అంత బ్రాడ్ వద్దు అనుకుంటే 4.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూసారా మనం నెక్ వెడల్పు 1/2 ఇంచి తగ్గించుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి 1.35 ఇంచులు లేదా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా మనం నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. హార్షూ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ ప్రిన్సెస్ కట్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి.
ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి మనం డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి కస్టమర్ హైట్ని బట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి వీళ్ళకి చెస్ట్ పాయింట్ అనేది 10 లేదా 10.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇదే సైజ్ బ్లౌజ్ అయ్యుండి కస్టమర్ హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 9.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 10.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బాగా సన్నగా ఉండేవారికైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీడియం సైజు వాళ్ళకైతే 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజు వాళ్ళకైతే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3.25 ఇంచుల్లో 1/2 ఇంచి లేదా 3.25 ఇంచి తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచి తగ్గించి మార్క్ చేస్తున్నానండి. 3.25 ఇంచుల్లో 1/2 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 3.25 ఇంచులు. ఇప్పుడు ఈ 3.25 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ మనం ఎంతైతే తీసుకుంటామో అందులోంచి 1/2 ఇంచి లేదా 3.25 ఇంచి తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజెస్కి ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఇక్కడ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకున్నాము అంటే మనకి కప్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా? ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్ తీసుకోవడం కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో కటింగ్ వస్తుంది కదా, అంటే మరలా మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అయితే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 కూడా సమానంగా రావాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏ సైజు వారికైనా సరే 3.25 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూసారా క్రాస్ తీసుకోవడం కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా జరుపుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా జరుపుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే కూడా ఇలా 1/4 ఇంచి పైకి జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఇలా 1/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం 1/4 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 3 లేదా 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర 2 వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తాం కదా, అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కోల్చుకోవాలో చూద్దాం. చంక రౌండ్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది, 10 ఇంచులకి ఒక గీత తక్కువ వచ్చింది. అంటే 10 ఇంచులు అనుకోండి. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 9 ఇంచులు.
ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోండి. అర్థమైంది కదా? మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేయాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 9 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు ఇందులో 2 లేయర్స్ని పట్టుకొని ఇలా కొంచెం కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 9 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా? ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ కూడా సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నారు అంటే మాత్రం మీకు ఇక్కడ హ్యాండ్కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచి లేదా 1/2 ఇంచి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచి లేదా 1.5 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మన కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులకి 1 గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను షోల్డర్ దగ్గర చిన్నగా పఫ్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పఫ్ కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎవరికైనా 2 ఇంచులే తీసుకోవాలా అంటే 2 ఇంచులే తీసుకోవాలని ఏమీ లేదండి. ఇక్కడ మీకు పఫ్ అనేది చిన్నదిగా కావాలి, సింపుల్గా ఉండాలి అంటే 2 ఇంచులు తీసుకోండి. లేదు కొంచెం పెద్దదిగా కావాలనుకుంటే 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోత్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లోత్ తీసుకోవడం కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్ కనుకోండి ఏ సైజు వారికైనా సరే లోత్ అనేది 3/4 ఇంచ్ తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం పఫ్ పెడుతున్నాం కాబట్టి పఫ్ స్లీవ్స్కి వచ్చేసి మనం లోత్ అనేది ఏ సైజు వారికైనా సరే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బుట్ట హ్యాండ్స్కైనా సరే, రాసి బుట్ట హ్యాండ్స్కైనా సరే ఇక్కడ మనం లోత్ అనేది 3/4 ఇంచ్ తీసుకోని అవసరం లేదండి, 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇలా సమానంగా రావాలి. మీకు ఒకవేళ ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హార్స్ షూ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.